నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో అన్నట్లుగా ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తుతున్న సంఘటనలు తాజాగా వరుసగా జరుగుతూ ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇటీవల అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు జనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్సాంలో రికార్డు స్థాయిలో 85% పైగా, కేరళలో 78% మించి, పుదుచ్చేరిలో 89% పైనే పోలింగ్ నమోదైంది. దీనికి మించి అన్నట్లుగా గతంలోనూ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ అటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రభంజనంలా కదిలి వచ్చి ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులుగా ఎన్నికల్లో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో తమిళనాడులో 85.14% పోలింగ్ నమోదవగా పశ్చిమ బెంగాల్లో 92.72% నమోదైంది. 2011లో బెంగాల్లో నమోదైన 84.72% పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికం కాగా, తాజాగా ఆ రికార్డును బెంగాల్ వాసులు తిరగరాశారు. ఇక తమిళనాడులో 2021లో 73.63%, 2011లో 78.29% పోలింగ్ నమోదవగా ఈసారి ఏకంగా 85.14% ఓట్లు వేశారు. ఈ విధంగా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వచ్చిన ఈ మార్పు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, అసలు ఓటరు మనసులో ఏముంది, ఎవరిపై ఆగ్రహం ఉంది, ఎవరిపై పంత ఉంది, మరెవరి పాలనలో ఉండాలని ఉంది, ఈ మార్పు పాలనలో మార్పుకు సంకేతమా లేక నియంతృత్వ పోకడలకు పోతున్నారనే వారిపై ఆగ్రహానికి సదృశమా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇటు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ తమ విజయాలకే సంకేతం అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అనే తేడా తారతమ్యం ఏమీ లేవు. పెరిగిన ఓటింగ్ తమ కోసమే అని ఎవరికి వారు అనుకుంటున్నట్లు కనిపిస్తుంది. దీని ప్రకారం వాళ్ళ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ ఉన్నంతలో ప్రశాంతంగానే ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం బీజేపీ నేతలపై దాడులు జరిగినట్టుగా కథనాలు వచ్చాయి. ఏది ఏమైనా తొలి విడతలో భాగంగా ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉన్న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే ముగిసింది. ప్రధానంగా అటు గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని మోదీ ఓటర్లు పోటెత్తడం మార్పుకు సంకేతమని, అటు తృణమూల్ సిండికేట్ కు మే 4వ తేదీతో గడువు తీరబోతోందంటూ ఆయన వ్యాఖ్యానించేశారు. ఇప్పటికే 2వ విడత పోలింగ్ కు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక అదే సమయంలో పోలింగ్ బూత్లకు రికార్డు స్థాయిలో పోటెత్తిన వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ అటు మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ సందర్భంగా తొలి విడత పోలింగ్ తోనే తృణమూల్ విజయం ఖాయమైందని, 152 స్థానాల్లోనూ 125 నుంచి 134 సీట్లు తామే గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో అటు తమిళనాడులో కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిపోయింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో అన్నట్లుగా 85.14% పోలింగ్ నమోదైంది. ఇది ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల కంటే అధికం కావడం విశేషం. దీంతో రకరకాల విశ్లేషణలు ప్రజెంట్ తెర మీదకి అయితే వస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ పోలింగ్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి, ఈ ప్రభుత్వమే కొనసాగాలనే కోరికకు సంకేతమని అధికార పక్షం అంటుంటే, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నమని ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఇది పూర్తిగా విజయ్ పై ఉన్న ప్రేమకు నిదర్శనమని, యువత, కొత్త ఓటర్లు విజయ్ కోసం, మార్పు కోసం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని టీవీకే కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలా అటు తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు గెలవబోతోందని, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, రాష్ట్ర హక్కుల్ని కాపాడారని, అందుకే ఇంత పోలింగ్ నమోదైందని అన్నారు. ఇక తాజా పరిణామాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో 92% పైగా పోలింగ్ జరగడం స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఆ సంగతులు అలా ఉంటే, గత కొంతకాలంగా దేశంలోని ఎన్నికల్లో ఈవీఎంలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా 2024 ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఈ చర్చ అయితే తీవ్రంగా జరిగింది. పైగా పలువురు విశ్లేషకులు కీలక సాక్ష్యాలను చూపిస్తూ ప్రజెంటేషన్స్ ఇచ్చిన పరిస్థితుల్ని మనం చూసాం.
చూసాం. రాహుల్ గాంధీ అయితే తెరపైకి తెచ్చిన ఓట్ చోరీ వ్యవహారం అయితే ఆ టైంలో దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చ జరిగింది అన్నది కూడా మనం చూడడం జరిగింది. అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న ఓటర్ లిస్టును ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా బలంగా జరిగింది అన్న విషయం మనందరికీ గుర్తుంది కదా. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనంతరం కూడా ఇదే చర్చ జరిగింది. ప్రధానంగా బీజేపీ కూటమి గెలుపొందిన రాష్ట్రాల్లో ఈ తరహా ఆరోపణలు, వాటికి సాక్ష్యాలంటూ కొన్ని పోస్టులు, దీనిపై ప్రజాస్వామ్యవాదులు కావచ్చు మేధావుల మధ్య కీలక చర్చలు, ఈసీ నుంచి సరైన వివరణ లేదనే ఆరోపణల నేపథ్యంలో అటు పశ్చిమ బెంగాల్ పోలింగ్ అనంతరం మరోసారి ఈ తరహా చర్చే కొంతమంది మధ్య మొదలైంది. మరి తాజాగా తీవ్ర ఆసక్తిగా మారిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతకు మూడిందా లేక మోడీకి మండిందా అనేది వేచి చూడాలి. ఇక డిఎంకే గెలిస్తేనే తమిళనాడులో గెలిచిందనే ఆ పార్టీ నేతలకు తంబీలు ఏ మేరకు మద్దతు పలికారు, బీజేపీ చేతిలో దక్షిణాది రాష్ట్రాలను పెట్టొద్దు అనే మాటను ఓటర్లు ఏ మేరకు విన్నారు, దీంతో పాటు విజయ్ ఆశిస్తున్నట్లు మార్పు దిశగా ఎంతమంది విజిల్ వేశారు అనేది వేచి చూడాలి. మొత్తానికి ఒకవైపు పోలింగ్ శాతం పెరిగింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, కొత్త ఓటర్లు తెర మీదకి వచ్చారు, యువత ఎక్కువగా ఓటును వినియోగించుకున్నారు అన్న నేపథ్యంలో అటు పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడుకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారో ఆ ఓట్ పోలరైజేషన్ మా కోసమే జరిగింది అంటూ కూడా డప్పాలు కొట్టుకోవడం మనం చూస్తున్నాం. దీనికి ఫలితం తేలాలన్నా, ఈ డప్పాలకు చెక్ పడాలన్నా మే 4 వరకు అయితే వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఓటరు నాడి ఎలా ఉంది. దీంతో పాటు కొంతమంది తమ ఓటును వినియోగించుకోవడానికి అంటే కొన్ని నిబంధనల మేరకు ఓటు హక్కు వినియోగించుకోకపోయినా తమ ఐడెంటిటీ మిస్ అవుతుందన్న కారణం చేత కూడా కొంత పరుగులు పెట్టారు అన్న వాదన కూడా తెర మీదకి రావడం జరిగింది. ఏది ఏమైనా ఓటు వినియోగించుకున్నారు కాబట్టి ఇది ఎవరికి లాభము ఎవరికి నష్టము, ఎవరి వైపు ప్రజలు నిలబడ్డారన్న చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయనేది.